చాలా మంది ఏమంటారు, నేను దేవుని దగ్గరికి నడుచుకుంటూ పోతా, చెప్పులు లేకుండా పోతా. ఎందుకురా, పోయి లాభం ఏమున్నది? నీ మనసు మారలేదు, నీ తలంపులు మారలేదు, నీ ఆలోచనలు మారలేదు, నీ పాప జీవితాన్ని నువ్వు విడిచిపెట్టలేదు, నీ తాగుబో జీవితం మారలేదు, ఏం మారలేదుగా నడుచుకుంటూ పోతా. నడుచుకుంటూ కాదు, అంబాడుకుండా పోయినా కూడా ఏమి ప్రయోజనం లేదు. దేవుడు మంచిగా బస్సులు ఇచ్చిండు, మనకు బైకులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఈ విధంగా బతుకు మారదు కానీ బడిగిపోతా అన్నట్టు ఎవడో. బతుకు మార్చుకోవాలి, ఫస్ట్ ఆలోచనలు మార్చుకోవాలి, తలంపులు మార్చుకోవాలి, పాప జీవితాన్ని వదులుకోవాలి. కానీ నేను అవన్నీ మారను కానీ నిన్ను గుండు చేసుకుంటా, నేను మొక్కుబడి చేసుకున్నా, దేవునికి ఎంటికలు ఇస్తా, నాకు కొడుకు పుడితే ఎంటికలు ఇస్తాను మొక్కుకున్నా, నేను ఎగ్జామ్లో పాస్ అయితే నేను 1000 రూపాయలు ఇస్తాను మొక్కుకున్నా, నేను నడిచి దేవుని దగ్గరికి వస్తాను మొక్కుకున్నా, 1000 కొబ్బరికాయలు కొడతా. ఇటువంటి పిచ్చి మూఢనమ్మకాలు ఇవి మంచివి కాదు బిడ్డలారా. దేవుడు ఏం చెప్తున్నాడు? మనిషి హృదయం పాపముతో ఉన్నది, ఆ పాప హృదయాన్ని మార్చుకోండిగా అని దేవుడు చెప్తే, ప్రభువా నిన్ను నా పాపపు జీవితాన్ని మార్చుకోను కానీ నేను కొబ్బరికాయ కొడతా. వ్యభిచార జీవితాన్ని మార్చుకోండిరా అంటే అది మారను కానీ నీ మైండ్ బాగలేదు బిడ్డ, నీ మనసు బాగలేదు, అది మార్చుకో అంటే అది మారట్లేదు, మనసు మారదు. అందుకో ఎవరు సాయిలన్న, గుండు కొడితే నీ గుణం మారదురా అని పాట రాశాడు. ఏం మారదు? గుండు కొడితే గుణం మారుతుందా? గుణం మారదు. గుణం మారాలంటే గుండు కొడితే రాదు కానీ యేసయ్య దగ్గరికి వస్తే గుణం మారుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రేమల దేవుని బిడ్డలారా, మంచి భక్తి మనం చేయాలి. అర్థమవుతుందా అమ్మా? భక్తి అనేది ఆచార సంబంధమైంది కాదు, భక్తి అనేది హృదయానికి సంబంధించింది. నీ భక్తి హృదయానికి సంబంధించిందిగా ఉండాలి తప్ప ఆచారమైందిగా ఉండకూడదు. నాకు తెలిసిన ఒక బ్రదర్, వాడు మొత్తం జుట్టు పెంచుకున్నాడు. ఎందుకురా జుట్టు పెంచుకున్నావంటే, మా భార్య గర్భిణితో ఉన్నది, కొడుకో బిడ్డ పుడితే నేను దేవునికి ఎంటికలు ఇస్తా అని చెప్పి మొక్కుకున్నా అన్నాడు. కొడుకో బిడ్డ పుడితే నా బతుకును మార్చుకుంటా, పాపం జీవితాన్ని వదులుకుంటా అని అన్నవారా అంటే లేదు, అది మార్చుకోడట, జుట్టు అయితే ఇస్తాడట. అంటే దేవుణ్ణి మనిషి ఎంత చీప్గా వాడుకుంటున్నాడు చూడండి. అవసరానికి వాడుకుంటున్నాడు దేవుణ్ణి. ఇటు యేసుప్రభు నమ్ముకున్నాడు అట్లాగే ఉన్నాడు, యేసుప్రభు నమ్మని వాడు కూడా అట్లాగే ఉన్నాడు. వాళ్ళకి నీకు తేడా ఉండదు. యేసుప్రభు అందుకే మన పాట రాసి, పరిశుద్ధుడు మన దేవుడు. ఎవరు? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత మీద మనం మనసు ఉంచాలి, ఆ పరిశుద్ధత వైపు మనము పరిగెత్తాలి. యేసుప్రభు నమ్ముకున్న వాడు దేని కొరకు పరిగెత్తాలి? పరిశుద్ధత కొరకు మాత్రమే పరిగెత్తాలి. అర్థమవుతుందా? పరిశుద్ధత లేకుండా యేసు ప్రభుని మనము ఆరాధించలేము. ఒక్క మాట చాలు, ఇంకా ఏమి అక్కర్లేదు. దేవునికి ఏది అక్కర్లేదు బిడ్డలారా. నీ హృదయం పరిశుద్ధంగా ఉన్నావా లేదా?